నాగార్జునసాగర్ ప్రాజెక్టు కార్యాలయాన్ని నూజివీడు నుంచి విజయవాడకు మార్చాలని ప్రాజెక్టు కమిటీ ప్రతిపాదించింది. ఈ మేరకు విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో చైర్మన్ కోట వీరబాబు అధ్యక్షతన జరిగిన ఎన్ఎస్పీ లాల్ బహదూర్ కెనాల్ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. చైర్మన్ వీరబాబుతో పాటు ఉపాధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖలో లష్కర్ల కొరత ఉందని, ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. డిప్యూటీ ఈఈ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అన్యాక్రాంతమైన సాగర ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని తీర్మానం చేశారు. కమిటీ కార్యాలయం నూజివీడులో ఉన్నది. అది మనకు అందుబాటులో లేదు. దగ్గర 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. జిల్లాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు అది వేలూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు కమిటీ కార్యాలయం. కాబట్టి ప్రాజెక్టు కమిటీ కార్యాలయాన్ని తక్షణం విజయవాడకు మార్చాలనేది ఒక ప్రతిపాదన. అట్లాగే ఇప్పుడు ఆక్రమణకు గురైనటువంటి ఎన్ఎస్పీ ఆస్తులు ఉన్నాయి. కాలువలు కానీ లేకపోతే క్వార్టర్స్ ఉంటే ఆ క్వార్టర్స్ కూడా కొన్ని చోట్లకు ఆక్రమణకు గురైనవి. ఆ స్థలాలన్నింటినీ వెంటనే గుర్తించాలనేది, వాటిపైన వెంటనే మనం ఎన్ఎస్పీ స్వాధీనం చేసుకోవాలనేది ఒక డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్లు అయ్యి. తర్వాత ఇప్పుడు మా సభ్యులు అడిగేది, ఎక్కువ మంది ఈ 5 సంవత్సరాల్లో స్టాఫ్ నియామకం జరగల, కాలువల మరమ్మతులు జరగలేదు. రెండోది, ఇప్పుడు మేము చేయాలంటే మా డీసీలు కానీ ప్రాజెక్ట్ కమిటీ కానీ ఏదైనా వర్క్ చేయాలంటే ఈ 5 సంవత్సరాల్లో వసూలు చేసి ఉంచిన రూపాయి కూడా లేదు. కాబట్టి కాలువ తాత్కాలిక మరమ్మతుల కోసం ఈ సిల్టన్ను తర్వాత జంగిల్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి తక్షణం నిధులు విడుదల చేయాలనేది కూడా ఒక డిమాండ్.